नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। शनिवार को बेला मंडल केंद्र में पार्टी के नेताओं के साथ एक मीडिया कॉन्फ्रेंस की गई और सांसद उम्मीदवार आतराम सुगना को जिताने के लिए कहा गया, जिसमें मुख्य अतिथि के रूप में राष्ट्रीय डायरी के पूर्व अध्यक्ष लोका भूमा रेड्डी ने कहा है कि कांग्रेस पार्टी बलिदानों से पैदा हुई पार्टी है। कांग्रेस पार्टी के कारण ही देश में कुछ भी करना संभव है और राज्य में विकास के लिए कांग्रेस पार्टी सत्ता में आई है। राहुल गांधी को देश का प्रधानमंत्री बनाना चाहिए, ऐसा उन्होंने कहा। उनके साथ में मंडल अध्यक्ष फैजुल्ला खान, ब्लॉक कांग्रेस अध्यक्ष संजय गुंडावार और कांग्रेस नेता वामन बाबूराव, चोपड़े नारायण, विलास पटेल और अन्य मौजूद थे। बेला मंडल हेडक्वार्टर्लो कांग्रेस पार्टी तरफुన ప్రచారం నిర్వహిస్తున్నటువంటి మా బేలా మండల నాయకులందరికీ, మా పార్టీ అధ్యక్షులు కానీ, పార్టీ సీనియర్ సంజయ్ గోదావరి కానీ, వామన్ వార్కర్ కానీ, మా బాపురావు ఉల్కే గారు కానీ, నారాయణ చౌపడే సార్ కానీ, ఇక్కడికి వచ్చినట్టు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసి, పత్రిక మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసి, మరి ఈరోజు ఎల్లుండి జరగబోయే లోక్సభ ఎన్నిక సందర్భంగా భారతదేశ భవిష్యత్తుని శాసించే విధంగా జరిగే ఈ ఎన్నిక, ఓటర్లు చాలా మటుకు చాలా తెలివిగా ఓటేస్తున్నారు. మనం చూసిన మొన్నటి శాసనసభ ఎన్నికల్లో దాదాపు 10 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీని కాదని, మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఇచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంగా రావాలా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గట్టి పట్టుతో పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం గతం చూసినాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే కొంతమంది ఏదో విధంగా విమర్శిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాలతో పుట్టినటువంటి పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా దేశం కొరకు ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు కానీ, వారి తనయుడు రాజీవ్ గాంధీ గారు కానీ దేశం కొరకు ప్రాణార్పించినటువంటి వాళ్ళు. మరి అటువంటి పార్టీ ఉండి కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ వారి కుటుంబం నుంచి ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ వారికి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రిని వారి ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత ఉన్నటువంటి పార్టీ. ఈసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా ఉత్సాహపడుతున్న సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇక్కడ ఆదిలాబాద్ లోకసభ అభ్యర్థి అయినటువంటి ఆతరాం సుగుణక్క గారిని, మరి మన జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారి నాయకత్వంలో, మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పార్టీని బలోపేతం చేసి అత్యధిక మందితో మనం గ్రామాల ఇంటింటికి పోయి ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినట్టయితే మరి దేశంలో ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు మతాల మీద కానీ, కులాల మీద కానీ స్విచ్లు పెట్టి చేస్తున్నటువంటి పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ని గెలిపిస్తే మరి దేశానికి త్యాగం చేసిన పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. 6 గ్యారెంటీల్లో దాదాపు 5 గ్యారెంటీలని అమలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. మరి ఇంకొక గ్యారెంటీ మాత్రం అమలు చేయాల్సింది. ఎన్నికల కోడచ్చులతో ఆ గ్యారెంటీ చేయలేక ఎన్నికల తర్వాత చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల పార్టీ వారు రుణమాఫీ అని మాట్లాడుతున్నారు. వారు రుణమాఫీ అని మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అధికారం